చాలా ఇంపార్టెంట్ అంశం, బీజేపీ సంబంధించినటువంటి అంశం ఇది. డైలమాలో బీజేపీ, మున్సిపాలిటీల విలీనం లాభమా నష్టమా, ఇంకా కొలిక్కిరాని కమలం పార్టీ అంచనా వేసుకోలేక సతమతం. ఇప్పటికే వ్యతిరేకించిన బీఆర్ఎస్ ఎంఐఎం ఏం చెబితే ఎలాంటి వ్యతిరేకత ఎదురవుతుందని ఆందోళన కమల్నాథ్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ ఎంఐఎం సంబంధించిన బెల్ట్ను ఒక రీజన్ చేసిన అనుకోండి, ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లు డివైడ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ అవుటర్ లోపల ఉన్నటువంటి అయితే హైదరాబాద్ పరిధి అవుతుందో దాన్ని మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనం కావడం జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏం చేస్తారు, 3 భాగాలుగా విభజిస్తారు. విభజించడం వల్ల ఇప్పుడు 3 భాగాల్లో ఒక భాగం కంప్లీట్గా ఎంఐఎం ఆధిపత్యం ఉంటుంది. వాళ్ళు 47-50 సీట్లు కొడతారు. ఇంకొక 5-10 సీట్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మేయరు వాళ్ళకే మొత్తం అదొక ఓల్డ్ సిటీ లాగా చేసేస్తారు. మల్కాజ్గిరి రోడ్ చేస్తారు, ఇక పటాన్చేరు సైడ్ అటు సైడ్ ఇంకోటి చేస్తారు. ఇట్లా మొత్తానికైతే ఈ రీజన్ అంతా చేయడం ద్వారా ఇటు ఎంఐఎంకి లబ్ధి చేకూరుతుందా ఎవరు చేకూరుతుందో పక్కన పెడితే బీజేపీకి మాత్రం చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎల్బీ నగర్ ఒక దగ్గర ఉంటుంది, దాన్ని వాళ్ళు సగం ఓల్డ్ సిటీలో కలుపుతారు. ఏమైంది, వాళ్ళు ఎంఐఎం కింద ఉండాల్సిందే. ఓకే, ఇక మిగతా చోట్ల ఎక్కడ ఉన్నాయి అవి వేరే వాళ్ళు, అంటే ఎక్కడికక్కడ బీజేపీకి ఇబ్బందికర అంశం. ఈ 3 కార్పొరేషన్ చేయడం వల్ల బీజేపీకి ఇబ్బంది అంశమే. అందుకే అసలు ఏం చేయాలి, అసలు ఎట్లా డివైడ్ చేస్తారు ఏంటో తెలియక సమాచారం లేక మొత్తానికైతే బీజేపీ సతమతం అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విలీనం బీజేపీకి లాభమా? రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ విలీనం బీజేపీకి మేలు చేకూర్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్ ఎన్నికల్లో వారి మద్దతు తప్పనిసరిగా మారింది. కానీ తాజా విలీనంతో పరిధి పెరగనున్నది. తద్వారా కొత్త కార్పొరేట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో పాత బస్తీకి చెందినటువంటి కార్పొరేట్ల సంఖ్యపై ప్రాబల్యం పడే అవకాశం ఉంటుంది. 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 48 సీట్లు గెలిచింది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానాలు దక్కించుకుంది. అంటే బీజేపీకి నగరం చివారు ప్రాంతాలు అండగా నిలుస్తున్నాయని అర్థమవుతున్నది. కానీ ఈ అంశంపై కమల నేతలు మౌనం వహించడం హాట్ టాపిక్ అయింది. ఈ నిర్ణయంపై నేతలకు స్పష్టత లేకపోవడం, అలాగే హైకమాండ్ నుంచి రాష్ట్ర నాయకులకు ఎలాంటి గైడెన్స్ రాకపోవడం వల్ల మౌనం వహిస్తున్నట్లు తెలుస్తున్నది. మొత్తంగా జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం బీజేపీ మౌనం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే, ఫర్ సపోజ్ 3 కార్పొరేషన్లు అనుకోండి, 100% ఒక కార్పొరేషన్ ఎంఐఎం ఉంటుంది. వాళ్ళ డివైడ్ చేస్తారా, డివైడ్ చేసే పరిస్థితి ఉంటుందా అంటే నాకైతే డౌటే. ఎందుకంటే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎంఐఎం ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ పరిధి అంతా కూడా ఎంఐఎం మేయర్ ఉంటాడు, ఇంకొక సైడ్ ఇంకొక మేయర్ ఉంటాడు, ఈ 3 ఒక్కొక్క మేయర్ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. సో దీన్ని మరి కాంగ్రెస్ పార్టీ నిజంగా 3 చేస్తుందా, ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? అడ్వాంటేజ్ అయ్యేది ఎవరికి? ప్రధానంగా ఎంఐఎంకి, బీజేపీకి. ఇంకొక సైడ్ బీజేపీ ఖచ్చితంగా అవుతుంది. అంటే 100% ఈ ఏదైతే విలీన జిహెచ్ఎంసీ పరిధిలో 3 కార్పొరేషన్లు డివైడ్ అయ్యాయి అనుకోండి, 100% దీని యొక్క లాభాలు ఖచ్చితంగా ఎంఐఎం, బీజేపీకే లాభం చేకూర్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయంపై బీజేపీ నోరు మెదపడం లేదు. ఈ అంశంపై కమలం పార్టీ మౌనం వహిస్తున్నది. దీని ద్వారా లాభమా నష్టమా అనేటువంటి అంశాలను ఇంకా కమలం పార్టీ కొలిక్కి రాలేదని తెలిసింది. దీనిపై అంచనా వేసుకోలేక కాషాయ పార్టీ సతమతం అవుతున్నట్లుగా సమాచారం. ఇతర పార్టీలు వారి వైఖరి వెల్లడించిన కాషాయ పార్టీ మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నది. అయితే ఈ మౌనం వెనుక మర్మం ఏమిటనేది అంశంపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతున్నటువంటి విషయం బయటకు వస్తోంది. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎంఐఎం వ్యతిరేకించగా బీజేపీలో మాత్రం ఒక్క నేత కూడా నోరు మెదపడం లేదు. ఏదైనా స్పందిస్తే ఎలాంటి వ్యతిరేకత ఎదురుతుందనే ఆందోళనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. సో మొత్తానికైతే లాభ నష్టాలు బేరీజ్ చేసుకొని ఈ బీజేపీ దీనిపైన స్పందించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మొత్తానికైతే కొంత డైలమాలా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అయితే తెలుస్తోంది.